హాయ్! ఈరోజు మనం క్లాస్‌లో వరల్డ్ బయోఫ్యూయల్ డే గురించి తెలుసుకున్నాము. అలాగే వరల్డ్ లైన్ డే గురించి కూడా తెలుసుకున్నాము. వరల్డ్ బయోఫ్యూయల్ డేని ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ 10th జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకోసం అంటే బయోఫ్యూయల్ యొక్క ఇంపార్టెన్స్‌ని తెలియజేయడం కోసము ఆగస్ట్ 10థ్‌ని వరల్డ్ బయోఫ్యూయల్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈసారి వరల్డ్ బయోఫ్యూయల్ డే యొక్క థీమ్ ఏంటి అంటే సస్టైనబుల్ బయోఫ్యూయల్స్ ఫ్యూయలింగ్ ఎ గ్రీనర్ ఫ్యూచర్. ఎందుకు మనం బయోఫ్యూయల్ డేని ఆగస్ట్ 10th జరుపుకుంటున్నామంటే పీనట్ ఆయిల్తో డీజిల్ ఇంజన్ని సక్సెస్ఫుల్గా ఆగస్ట్లో రన్ చేయడం జరుగుతుంది. సో అందుకోసము మనం ఆగస్ట్ 10థ్ని వరల్డ్ బయోఫ్యూయల్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. బయోఫ్యూయల్ ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వరల్డ్లో అంటే నాన్ రెన్యూబుల్ ఫ్యూయల్స్ని యూజ్ చేయడం వల్ల క్లైమేట్ చేంజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ యూజ్ చేయడం వల్ల ఎయిర్ పొల్యూషన్ ఇంక్రీజ్ అయ్యి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. దాంతోపాటు నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ అనేవి లిమిటెడ్ ఇన్ సప్లైలో ఉన్నాయి కాబట్టి మనం బయోఫ్యూయల్స్కి షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. బయోఫ్యూయల్ అంటే ఏంటి అంటే ప్లాంట్ బయోమాస్ నుంచి అనిమల్ వేస్ట్ నుంచి జనరేట్ చేసే ఫ్యూయల్ని బయోఫ్యూయల్ అనడం జరుగుతుంది. లైక్ షుగర్ కేన్, అనిమల్ వేస్ట్ వీటి నుంచి మనం బయోఫ్యూయల్ని తయారు చేస్తాము. బయోఫ్యూయల్ని 4 జనరేషన్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూయల్స్ అంటే ఏంటి అంటే ఫుడ్ క్రాప్స్ నుంచి వచ్చే వేస్ట్ నుంచి ఫుడ్ క్రాప్స్ని యూజ్ చేసి లైక్ షుగర్ కేన్, సోయాబీన్ యూజ్ చేసి తయారు చేసే ఫ్యూయల్ని ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూయల్ అంటాము. ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూయల్ యొక్క డ్రాబ్యాక్ ఏంటంటే ఇది ఫుడ్ సప్లై పైన ఇంపాక్ట్ చూపిస్తుంది. మనం షుగర్ కేన్, సోయాబీన్ అనేది బయోఫ్యూయల్ జనరేట్ చేయడానికి యూజ్ చేసినప్పుడు ఫుడ్ సప్లైకి కష్టం కలిగే అవకాశం ఉంది కాబట్టి మనము బయోఫ్యూయల్ ఫస్ట్ జనరేషన్లో ఈ డ్రాబ్యాక్ని ఓవర్కమ్ చేయడానికి సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్ని కనుగొనడం జరిగింది. సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ అంటే ఏంటి అంటే నాన్ ఫుడ్ బయోమాస్ నుంచి తయారు చేసే ఫ్యూయల్స్ని సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్ అంటాము. అవి ఏంటంటే అగ్రికల్చర్ రెసిడ్యూస్ నుంచి, వుడ్ చిప్స్ నుంచి జనరేట్ చేసే బయోఫ్యూయల్ని సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్ అంటాము. సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇది ఫుడ్ క్రాప్స్తో యూజ్ చేసి చేయట్లేదు కాబట్టి ఈ ఫ్యూయల్ అనేది సెకండ్ జనరేషన్ ఫ్యూయల్ అనేది ఫుడ్ సప్లైని ఎటువంటి కష్టం కలిగించదు. సెకండ్ జనరేషన్ చూసాం కదా, ఇప్పుడు మనం థర్డ్ జనరేషన్ చూద్దాం. థర్డ్ జనరేషన్ ఏంటి అంటే ఆల్గేని యూజ్ చేసి జనరేట్ చేసే బయోఫ్యూయల్ని థర్డ్ జనరేషన్ బయోఫ్యూయల్ అంటాం అన్నమాట. ఈ ఆల్గే అనేది ఎన్విరాన్మెంట్లో గ్రో అవుతుంది వేస్ట్ వాటర్లో కూడా. సో థర్డ్ జనరేషన్ బయోఫ్యూయల్ని చూసాం కదా, ఇప్పుడు ఫోర్త్ జనరేషన్ అనేది అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ యూజ్ చేసి జనరేట్ చేసే బయోఫ్యూయల్ని ఫోర్త్ జనరేషన్ బయోఫ్యూయల్ అంటాము. అడ్వాన్స్ టెక్నాలజీ అంటే ఏంటంటే జెనెటికలీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ యూజ్ చేసి ఈ ఫోర్త్ జనరేషన్ బయోఫ్యూయల్ని యూజ్ చేస్తాం. ఫోర్త్ జనరేషన్ బయోఫ్యూయల్లో కార్బన్ అనేది నెగిటివ్ అంటే కార్బన్ డయాక్సైడ్ని స్టోర్ చేసుకుంటాం అన్నమాట. అప్పుడు కార్బన్ అనేది ఎన్విరాన్మెంట్లో చాలా తక్కువ స్టోర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో బయోఫ్యూయల్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఎన్విరాన్మెంట్ బెనిఫిట్స్ అన్నమాట. మనం వేస్ట్ని యూటిలైజ్ చేస్తాము, అలాగే ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ తగ్గుతుంది, పొల్యూషన్ అనేది రెడ్యూస్ అవుతుంది. అలాగే మనం ఇప్పుడు ఎన్విరాన్మెంట్గా ఫుడ్ ప్రొడక్షన్ని ఇంకా ఇంక్రీజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అగ్రికల్చర్ వేస్ట్ని యూజ్ చేస్తాం కాబట్టి ఫార్మర్స్కి ఇన్కమ్ ఎక్కువ జనరేట్ అవుతుంది. అలాగే ఎనర్జీ సెక్యూరిటీ అన్నమాట. డీజిల్ కానీ పెట్రోల్ కానీ కావాలంటే మనం అనదర్ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి ఉంటుంది. కానీ బయోఫ్యూయల్ని యూజ్ చేయడం వల్ల మనకి డిపెండెన్సీ తగ్గుతుంది. అదర్ కంట్రీస్ పైన డిపెండెన్సీ తగ్గినప్పుడు సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. ఎకనామిక్ బెనిఫిట్స్ మనం చూసాం కదా, ఫార్మర్స్కి ఇన్కమ్ ఎక్కువ జనరేట్ అవుతుంది. అలాగే బయోఫ్యూయల్స్ టెక్నాలజీని ఇంప్రూవ్ చేయడం వల్ల జాబ్ ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. సో ఇవి ఎకనామిక్ బెనిఫిట్స్. ఛాలెంజెస్ ఏంటంటే ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూయల్ చూసాం కదా, ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూయల్ ఏంటి అంటే ఫుడ్ సోర్సెస్ నుంచి జనరేట్ చేసే ఫ్యూయల్ని ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూయల్ అంటాం. సో
ఫుడ్ని మనము ఫ్యూయల్గా కన్వర్ట్ చేసినప్పుడు ఫుడ్ సప్లై డిస్టర్బ్ అవుతుంది. అందుకనేసి ఇది ఒక ఛాలెంజ్ ఉంది. ఈ ఛాలెంజ్ని ఓవర్కమ్ చేయడానికి అనేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకా ఇన్నోవేషన్కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఉంది. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే వరల్డ్ లైన్ డే. వరల్డ్ లైన్ డేని మనం ఆగస్ట్ 10th జరుపుకుంటున్నాము ఎవ్రీ ఇయర్. సో ఎందుకంటే ఎకోసిస్టంలో అలాగే కల్చర్లో లైన్ ఇంపార్టెన్స్ని తెలియజేయడం కోసము వరల్డ్ లైన్ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. 2 టైప్స్ ఆఫ్ లైన్స్ ఉన్నాయి. ఒకటి ఆఫ్రికన్ లైన్, 2 వచ్చేసి ఆసియాటిక్ లైన్. ఆఫ్రికన్ లైన్ వచ్చేసి సహారా రీజియన్లో ఉంటుంది. ఆసియాటిక్ లైన్ వచ్చేసి గిర్ నేషనల్ పార్క్ గుజరాత్లో ఉంటుంది. సో రీసెంట్గా ఇండియన్ లైన్స్ పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఇప్పుడు అప్రాక్సిమేట్లీ ఇండియాలో లైన్ పాపులేషన్ ఎంత ఉంది అంటే 674. సో ఇండియాలో లైన్కి హ్యాబిటాట్ ప్లేస్ ఏంటి అంటే గిర్ నేషనల్ పార్క్. ఇది ఎక్కడుంది? గిర్ నేషనల్ పార్క్ అండ్ వైల్డ్ లైఫ్ సాంచురీ అనేది గుజరాత్లో ఉంది. సో ఆఫ్రికన్ లైన్ అనేది IUCN రెడ్ లిస్ట్లో వల్నరబుల్ కేటగిరీలో ఉంది. ఆసియాటిక్ లైన్ అనేది ఎండేంజర్ కేటగిరీలో ఉంది. మీరు ఈరోజు కామెంట్ సెక్షన్లో ప్రాజెక్ట్ లైన్ ఏ ఇయర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేట్ చేసింది కామెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.